బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు. కూటమి లక్ష్యం వైసీపీని ఖాళీ చేయించడమేనన్నారు. ఏపీలో కూటమి పార్టీలను బలోపేతం చేస్తామన్నారు. జగన్ సీఎం అవుతానని కలలు కంటున్నారని, ఆయనకి 20% ఓట్లు కూడా రాకుండా చేస్తామన్నారు. కుటుంబ అభివృద్ధే కేసీఆర్ కోరుకుంటున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ పై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు సోము వీర్రాజు. అధర్మం చేస్తే ప్రజల యొక్క తీర్పు ఈ విధంగా ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు కావరంతో వ్యవహరించకూడదు. అధికారం అనేది ఎవరి సొంతం కాదు, ప్రజల సొంతం. దానికి అనుగుణంగా వ్యవహరించాలనేటువంటి దృష్టితో జగన్కి నేను తెలియజేస్తూ, మేము కూటమిని ఇంకా కూడా బలపరుచుకుంటాం. 3 పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. కేసీఆరే పెద్ద గుంట నక్క, రాత్రులు నిద్రపోనటువంటి నక్క, ఊగిపోతున్నటువంటి నక్క, గుంట నక్కే పెద్ద కేసీఆర్. వాళ్ళ అమ్మాయి అభివృద్ధి చెందాలి, వాళ్ళ మేనర్ అభివృద్ధి చెందాలి, వాళ్ళ అబ్బాయి అభివృద్ధి చెందాలి, అది గుంట నక్క. మేము కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని కాసు కూర్చుంటాం అభివృద్ధి చేయడం కోసం. ఆ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూ అధికారాన్ని సంపాదించాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. దానికోసం ముందుకు వెళ్తాం. ఇందులో డోకా లేదు. నీలాంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని అట్రాక్ట్ చేస్తామని 10 సంవత్సరాలు నమ్మించావు. ఇంకా అలాంటి అవకాశం లేదు. మనకి ఏమన్నా దొరికితే కదా, ఏమి దొరక పొద్దు కొబ్బరికాయ కట్టుకుని పోనీ ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో అన్నా ఈ సీట్లు ఇన్ని ఇస్తాం, మీకు తగ్గిపోతున్నాయి కానీ పెరిగిపోతున్నాయని కానీ ఏదైనా డ్రాఫ్ట్ రిలీజ్ అయిందా? కళలకంటూ ఏదో ఒకటి కళలే అవి. ఇలాంటి కళలు చాలా మా ముందు కరిగిపోయినాయి. మీరు అలాగే ఎగురుతూ ఉండండి. మీ రాష్ట్రాలు కూడా కూలిపోతారు, మీరు ఉండరు. డిఎంకే ఎక్కువ కాలం ఉండదు. అలానే ఆయనకి ఏదో లక్కీగా అయిపోయాడు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అని స్క్వేర్ ఫీట్కి ఇంత, ఇది లెక్క.